రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. విజయసాయి రెడ్డి గారు రీసెంట్‌గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కాగిచ్చిన రిపోర్ట్ గురించి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 60,000 కోట్లకు పైగా కాస్త ఆర్థిక లోపం కలిగి ఉందని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అసలు ఏంటి కాగ్ రిపోర్ట్? దాంట్లో ఏముంది? అసలు విజయసాయి రెడ్డి గారు సలహాలు ఇవ్వడానికి ట్వీట్ చేశారా? లేకుంటే విమర్శించడానికి ట్వీట్ చేశారా? అర్థం కాని ఒక పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, విజయసాయి రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకొచ్చారు. మళ్ళీ కూటమి వైపు కాస్త మద్దతుగా మారినట్టుగా కనిపించారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో మనకు అంత క్లారిటీ అయితే కనబడట్లేదు గానీ, ఆయన చేసిన ట్వీట్ మాత్రం మరి టీడీపీని విమర్శించడానికి, అంటే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి చేశారా? ఏదో సలహాలు ఇవ్వడానికి చేశారా? అంటే ఇప్పుడు కాగనే రిపోర్ట్ వచ్చింది. దాని మీద ఆయన స్పందించారు. ఇన్ని వేల కోట్లు ఇంకా ఆర్థిక మాంద్యం కలిగి ఉందని చెప్పేసి చెప్పారు. ఏంటి కాగ్ రిపోర్ట్? దాంట్లో ఏముంది? అసలు ఆయన ట్వీట్‌కి అర్థం ఏంటి సార్? ఆయన చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెవెన్యూ డెఫిసిట్ 60,000 కోట్లు ఉందని. హ్మ్. తర్వాత ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేసే దానికోసము హ్మ్. రోజు అప్పులు చేయాల్సింది వస్తుంది. హ్మ్. 360 రోజుల్లో 350 రోజులు రిజర్వ్ బ్యాంక్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి లోన్స్ తెచ్చుకుంటున్నారు హ్మ్. అని చెప్పారు. హ్మ్. అంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు. హ్మ్. నేను గతంలో కూడా చాలా రోజుల నుంచి చెప్తానే వస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ఆదాయం, నేనంటే యాక్చువల్ అకౌంట్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్స్ వస్తాయి. గత సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి. హ్మ్. అంతకుముందు సంవత్సరాన్ని అకౌంట్స్ వస్తాయి. ఓకే. నేను ఒక సంవత్సరం అటు ఇటుగా రాష్ట్ర ఆదాయం దాదాపు 1,50,000 కోట్లు ఆదాయం వస్తుంది. హ్మ్. అంటే పన్నుల రూపేణా, గ్రాంట్ల రూపేణా, తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క పన్నుల వాటా నుంచి, వీటి నుంచి వచ్చే ఆదాయం 1,50,000 కోట్లు వస్తుంది. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. హ్మ్. ఎగ్జాక్ట్ ఫిగర్ ఎందుకంటే ఇటీవల కాలంలో బడ్జెట్ అండ్ బ్రీఫ్ ఈ రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆ నుంచి పుస్తకాలు ఇక్కడికి రావు. ఓకే. ఈ 1,50,000 కోట్లలో దాదాపు 50,000 కోట్లు, 55,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చిన అప్పులకు 55,000 కోట్లు కంతులు కట్టడానికి అయితేనేమి, ఇంట్రెస్ట్ పే చేయడానికి అయితేనేమి వెళ్ళిపోతుంది. అందులో దాదాపు 70% జీతభత్యాలు, పెన్షన్స్ వీటికి వెళ్ళిపోతాయి. ఓకే. పోతే ప్రభుత్వం నడపడానికి తక్కువ ఉంది హ్మ్. రెవెన్యూ. ఆ రెవెన్యూతో మ్యాచ్ కాలేకున్నారు. హ్మ్. ఒకటి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నవరత్నాలని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినారు. ఒక మాట స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినాక అవి తీసేసేదానికి లేదు. హ్మ్. అవి పేరు మార్చడం, ఇంకొక రకంగానో ఆ పథకాలు అమలు చేయాల్సిందే. ఓకే. వాటితో పాటు ఈయన తెలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 హామీలు ఇచ్చారు. అవును. అవి నెరవేర్చాల. వాటికి డబ్బులు సరిపోవటం లేదు. ఇవి అమలు చేయాలంటే ఏదో వాయిదాలు వేసుకుంటే, ఏదో బస్సు పథకము 2-3 పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేసినారు. ఇంకా 2-3 పథకాలు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం అంటే ఏదో వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. అంతా సంక్షేమానికే పోతుంది డబ్బులంతా. హ్మ్. అభివృద్ధికి ఏమి మిగిలి లేదు. ఓకే. ఈ అభివృద్ధి పథకాలు చేపట్టాలంటే డబ్బులే లేవు వీళ్ళ దగ్గర. ఈ సంక్షేమ పథకాలకు కూడా బొటాబొట్టిగా వచ్చే ఆదాయం సరిపోతుంది. హ్మ్. వాటికే అప్పులు చేయాల్సింది వస్తుంది. గతంలో చేసేదానికి అప్పులు పోయిన దానివల్ల వీళ్ళు అదే ఆయన చెప్పినట్టు సంవత్సరంలో 360 రోజులు ఉంటే 350 రోజులు లోన్స్ తెచ్చుకోవాలని అంటున్నారు. ఓకే. అవును. అది చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల అని ఎవరూ చెప్పలేము. హ్మ్. గతంలో జరిగిన అప్పులు చెల్లించేదానికి
ఆ, వడ్డీలు కట్టేదానికి వాటికి అమౌంట్ పోతే ఇంకా అభివృద్ధికి కానీ లేదు కాబట్టి వీళ్ళు ఇంకా అప్పుల మీద ఆధారపడాల్సింది వస్తుంది. ఉమ్, ఇది తప్పు ఎవరిది అంటే గతంలో ఆయన కూడా చూసుకోకుండా అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఈయన కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలా, దీనికి డబ్బులు కావాలి కాబట్టి ఈయన కూడా లోన్లు చేయాల్సింది వస్తుంది. ఓకే. తప్పు ఎవరిదంటాం ఇక్కడ? గుడ్డు ముందా కోడి ముందా అంటే ఎవరం చెప్పలేము. అవును. కోడి ఉంటే గాని గుడ్. గుడ్డు రాదు, గుడ్డు ఉంటే గాని కోడి రాదు. కాబట్టి ఇంక ఈ చెప్పేదానికే లేదు. ఓకే. ఇది దేశం మొత్తం మీద ఒక విధమైన ప్రజల్లోనే చైతన్యం రావాలా. ఉమ్, ఇది మా డబ్బే, మేము కడుతున్న ట్యాక్సులే, మళ్ళీ సంక్షేమ కార్యక్రమాల్లో మాకు ఇచ్చి మళ్ళీ మా చేతినే తీసుకుంటున్నారనే అభిప్రాయం వాళ్ళకి వచ్చినప్పుడు ఉమ్, ఈ సంక్షేమ కార్యక్రమాల పట్ల వాళ్ళ అభిప్రాయం మారుతుంది. మారినప్పుడు ఇటువంటి హామీలు ఇవ్వకుండా ఉంటారు. హామీలు ఇవ్వకుండా ఉంటే ప్రభుత్వం అభివృద్ధికి బాగుంటుంది. ఓకే. సో దీనికి మళ్ళీ ఆయన ఏదో సలహాలు ఇచ్చేట్టుగా ఇలా మార్పులు తీసుకురావాలి, అలా మార్పులు తీసుకురావాలని కొన్ని సలహాలు ఆయన ఇచ్చారు. అవి చెప్పారు. వర్కౌట్ అయ్యే అవకాశం అంటే ఉందా ఆయన సార్? చెప్పింది ఇన్కమ్ పెంచాలని. అవును. ఇన్కమ్ పెంచాలంటే ఎక్కడి నుంచి పెరుగుతుంది? ప్రజల మీద పన్నులు వేయాల్సిందే కదా, ఓకే. తప్పదు కదా అంట. ఉమ్, అంటే అక్కడ నేను ఇన్కమ్ ఎట్ట పెరుగుతుంది? పెరగదు. కేవలము ట్యాక్సులు వేయాల్సిందే. ట్యాక్సులు వేస్తే ఇప్పటికే ప్రజలకు మోయలేని భారమైనాయి, మరింత భారం అవుతుంది కదా అని అంటారు. ఓకే. ఆయన చెప్పింది తప్పేం లేదు. ఉమ్, ఎవరైనా జనరల్గా ఎకనమిస్ట్ కానీ ఆయన ఆడిటరే కాబట్టి ఆదాయం పెంచుకోవాలన్నారు. ఉమ్, ఇంకా కొంచెం లోతుగా పోతే ఆదాయం పెంచుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల మీద పన్నుల భారం వేయాల్సిందే కదా. అవును. ప్రజల మీద పన్నుల భారం వేస్తే అది ప్రజలకు ఇబ్బందే కదా. ఉమ్, అంటే ప్రజలు డైరెక్ట్గా ఎక్కడ పే చేయరు అనుకోండి, ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే డైరెక్ట్గా పే చేస్తారు. ఓకే. మిగతాటి ఎన్ని కస్టమ్స్ డ్యూటీ అనండి, ఎక్సైజ్ డ్యూటీ అనండి, ఆ, మన జిఎస్టీ అనండి, సెంట్రల్ జిఎస్టీ కానీ స్టేట్ జిఎస్టీ కానీ, ఇవన్నీ వస్తువుల మీద పన్నులు వేస్తారు. ఉమ్, మనం వస్తువు కొనేటప్పుడే ఆ పన్ను చెల్లిస్తాం. ఓకే. కాబట్టి ప్రజలకు చాలా మందికి మనం పే చేసిన ట్యాక్స్ అని తెలియదు. ఎందుకంటే పోయి ఏదో ఈ వస్తువు కావాలని పెన్ కావాలని కొడతావు, పెన్ను 10 రూపాయలు అంటారు. అందులో ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయింటుంది, అది నీకు తెలియదు. నేను పెన్నే కొనుక్కొచ్చుకున్నాను కదా అని నువ్వు అనుకుంటావు. ఉమ్, అందువల్ల ఇప్పుడు ప్రజలకు తెలియదు. తెలిస్తే ఈ పాటికే తిరుగుబాట్లు వచ్చేటి. ఏందా ఇంత భారీ మోతాదులో పన్నులు వేస్తున్నారు అని వచ్చేది. అవును. అది తెలియదు కాబట్టి ప్రజలు కూడా ఏదో వస్తువు మీద ధరల్లో పోతుంది కాబట్టి చూసుకోవటం లేదు. ఓకే. ఇంకా పెంచినారనుకోండి ట్యాక్సులు, వస్తువుల ధరలు పెరుగుతాయి, ఉమ్, అది భారం అవుతుంది కదా ప్రజలు. అవును. అది ఓకే. అది అది ఆయన క్లాస్ డిఫరెన్షియేట్ చేయలే. ఓకే. ఆదాయం పెంచుకోమన్నాడు కానీ ఆదాయం పెంచాలంటే పన్నులు వేయాలి, పన్నులు వేస్తే వస్తువుల ధరలు పెరుగుతాయి, అది ప్రజలకు భారం అవుతుంది. ఓకే. సార్ మరి ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి ఏం చేసే అవకాశం ఉంది సార్? మరి ఇంత ఇది ఉన్నప్పుడు దీన్ని ఎలా కంట్రోల్లోకి తెచ్చే అవకాశం ఉంది? తేగలరా లేదా సార్? ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మీరు చెప్పింది కాకుండా, పన్నులు వేసేది కాకుండా. వేరే ఏదన్నా చేయాలి, అవన్నీ పెద్ద నామినల్గా ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఇంక పరిస్థితి ఏమిట్రా అని అంటే మొరటి సామెత ఒకటి ఉంది కడపలో, ఉమ్, బద్దిలో ఉన్నంత భయన్న గోకినంత అని. ఓకే. అంటే ఇంక ఉన్న ఆదాయంలో ఏదో కాలం గడపాల్సిందే. ఓకే. సార్ అంటే దేశంలోనే ఇప్పటికే ఎందుకు అని అంటే ఉమ్, ఒక రకంగా చెప్పాలంటే గతంలో చరిత్రే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చరిత్రే. ఉమ్, 1950లో 50 కోట్ల రూపాయలు ఉన్నది ఆదాయం. అంటే ఇట్లా పన్నులు వేసిన దాని మీద ఆదాయం 50 కోట్లు. ఓకే. తర్వాత అది 5%, 10% పెరుగుతూ వచ్చి 83 సంవత్సరంలో కాంగ్రెస్ దిగిపోయింది కదా. ఉమ్, అప్పటికి 800 కోట్ల రూపాయలు పెరిగింది. 50 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు. 800 కోట్ల రూపాయలు పెరిగిన తర్వాత ఆ, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదో కొన్ని వాటి మీద వీటి మీద అక్కడక్కడ పన్నులు వేయడంతో అది 1000 కోట్లకు పెరిగింది ఆదాయం. అప్పుడు రామారావు గారు గొప్పగా చెప్తుంది మేము వచ్చినాక ఆదాయాన్ని 1000 కోట్లకు పెంచినామని. అప్పటికి నాకు కూడా తెలియదు ఈ ఆదాయము ఉమ్, ఏ విధంగా వస్తుంది అని. అప్పుడే కొత్తగా అయినాను కదా. అయి ఎందుకంటే నేను కూడా ఇది ఎందుకు స్టడీ చేసినానంటే రామారావు గారు వచ్చినప్పుడు ఉమ్, 30 ఏళ్ళ కాంగ్రెస్ పాలన ఏమైంది, ఇప్పుడు చూడు అభివృద్ధి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఉమ్, ఏంటబ్బా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా అని దాని మీద మేము ఇవన్నీ స్టడీ చేసినాం.
చాలా మంది ఒక 15-20 ఎన్జిఓ గ్రూపులు నాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అప్పుడు. ఓకే. అప్పుడు స్టడీ చేసిందాన్ని ఇవన్నీ స్టడీ చేసిన ఎట్లా వస్తుంది, ఆదాయం ఎట్లా వస్తుంది, ఏ ఏ విధంగా వస్తుంది ఇది అని. ఇవి మేము మళ్ళా అధికారంలోకి వచ్చినప్పుడు అది అట్లే పెరుగుతా పెరుగుతా ఎందుకంటే జనాభా పెరుగుతారు, వినియోగ వస్తువులు ఎక్కువ అవుతాయి కాబట్టి మేము దిగిపోయేటప్పటికి 1800 కోట్లు ఉన్నది. ఓకే. ఏది 94లో. మనలో. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది. కొన్ని రోజులు అయినాక అధికార మార్పిడిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. అయిన తర్వాత ఆయన ఏం చేశారంటే వ్యాట్ అని ఇంట్రడ్యూస్ చేసినారు. అంతవరకు కమర్షియల్ ట్యాక్స్ అనేది వ్యాట్ అని ఇంట్రడ్యూస్ చేసినారు. వ్యాట్లో ఏమిటంటే కొన్ని వస్తువులకు రేట్లు పెంచినారు. ఓకే. అన్ని వస్తువులను కూడా అందులోకి తీసుకొచ్చినారు. మొత్తం ఒక 15 వస్తువులను ఎగ్జామ్షన్ ఇచ్చినారు. అవి ఎవరు వాడేటి కాదు, పెట్టేటి కాదు ఆ వస్తువులు. ఏమిట్రానంటే ఇంట్లో పిండుకునే పాలు దాని మీద ఎట్టేస్తారు ట్యాక్స్. అటువంటి వస్తువులు కొన్ని తప్పనిచ్చి మిగతా అన్ని ఒక 15 ఐటమ్స్ కాకుండా మిగతా అన్ని ఐటమ్స్ మీద పన్ను వేస్తున్నారు. కొన్ని 5% ఉండేటి పెంచినారు, కొన్ని రీక్లాసిఫై చేశారు. చేయడంతో ఆదాయము ఆయన దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు 35,000 కోట్లు. అది అట్లా పెరుగుతా పోయి రాజశేఖర రెడ్డి మళ్ళీ వచ్చినారు కదా. రాజశేఖర రెడ్డి వచ్చినాక అది 70-80 వేల కోట్లకు పెరిగిపోయింది ఆదాయం. అప్పుడే జలయజ్ఞము ఈ కార్యక్రమాలు పెట్టారు. ఎందుకంటే 30,000 నుంచి 70,000-80,000 కోట్లకు పెరిగేసరికి చెయ్యి తిరుగుతుంది కదా పన్నులు చేసేదానికి. అందులో జలయజ్ఞం పన్నులు అవి ఇవి పెట్టి చేసినారు అనుకోండి, అది వేరే సంవత్సరం. జలయజ్ఞం కరెక్టా, దాంట్లో అవినీతి జరిగిందంటే అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే 2 రాష్ట్రాల ఆదాయము అంతకుముందు 2 రాష్ట్రాలే కదా కలిసినది. 50 కోట్లతో 1950లో స్టార్ట్ అయిన రెవెన్యూ ఇప్పుడు 2,50,000 కోట్లకు పెరిగింది. 2,50,000-60,000 కోట్లు. ఎక్కడ 50 కోట్లు, ఎక్కడ 2,60,000 కోట్లు. మరి ఇంత పెరిగినాక ఇంకా ఇప్పుడు ఆదాయం పెంచుకోవాలా అని విజయసాయి రెడ్డి గారు అన్నమాట కరెక్టే, కానీ ఇంకా పన్నులు ఎంత మోస్తారు, భారం అని మోస్తారు, మహిళలు కదా. అది నేను చెప్పేది. ఓకే. కాకపోతే సార్ ఇప్పుడు దేశంలోనే నంబర్ 1లో ఉందని అంటున్నారు ఆంధ్రప్రదేశ్. దీంట్లో ఏంది రెవెన్యూ డెఫిసిట్ ఇంత అంటే నంబర్ 1 ప్లేస్ రావడానికి కారణం ఏమైంది? నెంబర్ వంటది ఇటు అటు వస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ పెట్టారు కదా. అది దాంతో డెఫిసిట్ ఎక్కువ వస్తుంది. దానికి నెంబర్ 1 అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.